బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూసీ ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. గాంధీ సరోవర్ కు ముందస్తు అనుమతి తీసుకోలేదని వేసిన పిటిషన్ను కొట్టివేసింది. రైట్ మూసీ ప్రక్షాళనలో అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంపై ఇప్పటికే అటు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఇక మూసీ ప్రక్షాళనని సవాల్ చేస్తూ అంటే గాంధీ సరోవర్ అనుమతులు తీసుకోలేదని, మరోవైపు మూసీ ప్రక్షాళనకు ముందస్తు అనుమతులు తీసుకోలేనట్టు కూడా ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్నటువంటి ఈ కోర్టు సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తమ వాదనలు కూడా వినిపించారు. అయితే పిటిషనర్ మాత్రం ఒకటి చెప్తున్నారు, గాంధీ సరోవర్లో ముందస్తు అనుమతులు తీసుకోలేకుండా అక్కడ ప్రజలను అంటే నివాసిత ప్రాంతాలని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, మరోవైపు నేషనల్ కంపెనీ దీనికి సంబంధించిన అనుమతులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి అంశాలపై కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి అటు పిటిషనర్ కార్తిక్ రెడ్డి కూడా తమ వాదనలు కూడా వినిపించారంటే ఇరువాదనలు వెళ్ళినట్టు కోర్టు ఇది కేవలం రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే వేశారని ప్రభుత్వ వాదనలు ఏకీభవించి కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని ఎట్టకేలకు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జిటిలో భారీ ఊరట లభించింది. ఇక మూసీ ప్రక్షాళన మూసీ పునర్జీవనానికి సంబంధించిన దానిపై కూడా ముందుకెళ్ళడానికి ఒక మార్గం సుగమమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ఇప్పటికే పీపీటీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాజ్ కృష్ణ హోటల్లో ఇవ్వడం జరిగింది. మూసీ నిర్వాసితులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేకూరే ప్రయత్నం చేయదు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి నివాసాలు పోతున్న వారికి నివాస సదుపాయాలు, అదేవిధంగా పాఠశాలలు కోల్పోతున్న వారికి పాఠశాలలు కూడా కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయం కావచ్చు, గాంధీ సరోవర్ సంబంధించిన విషయాలపై గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిన పిటిషన్ని కొట్టివేసింది. కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు. కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టు ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మార్గం సుగమమైంది. కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనబడుతుంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే దాదాపు 7,000 కోట్ల పైగా ఖర్చు అవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందుకు అనుగుణంగా బడ్జెట్ను కూడా రూపొందించింది. ఇప్పటికే బడ్జెట్ సమావేశంలో ఆ బడ్జెట్ను కూడా రూపొందించింది. కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా స్టార్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం భారీ ఊరట అయితే లభించిందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.